టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. అందులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను మాటిస్తే వాళ్ళు అమలు చేసి చూపించారు. ఆ మోడల్ దేశవ్యాప్తంగా జరగాలని చెప్పి ప్రతి దగ్గర చెప్పి పార్లమెంట్లో ప్రెజర్ తీసుకొస్తే వాళ్ళ దేశ ప్రధాని కూడా దాని తలకి దేశంలో నేను కూడా క్యాస్ట్ సర్వే చేస్తాను. దట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. ఇవాళ దేశ ప్రధాని కూడా మెడలోంచి ఈ క్యాస్ట్ సర్వీస్ చేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చినట్టు గొప్ప విజయాల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం సాధించింది. కేటగరైజేషన్ కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి అంశం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఘర్షణ లేకుండా స్మూత్గా లాజికల్గా క్లియర్ చేసి పాస్ చేసి పంపించవచ్చు. ఇన్ని సక్సెస్ స్టోరీస్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ప్రభుత్వం చేయగలుగుతాం. ఈ చేసే స్కీమ్స్ అన్నింటినీ దయచేసి మీ అందరికీ సమాచారం ఇస్తాం. అధ్యక్షుల వారికి మేము కావాల్సిన సమాచారం అంతా నిక్షిప్తం చేసి బుక్లెట్ తయారు చేసి ఇస్తాం. మీ అందరికి కూడా అందేటట్టు చేస్తాం. నియోజకవర్గాల వారిగా గ్రామాల వారిగా ఇంటి వారికి కూడా హౌస్ హోల్డ్ వారిగా కూడా సమాచారం ఇస్తాం. మీకు దయచేసి వాటన్నింటినీ అందరి దగ్గర తీసుకొని వెళ్ళే కార్యక్రమం చేపట్టవలసిందిగా రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేకపోతే ఇంకే ఎన్నికైనా కానీ ఛాలెంజ్గా తీసుకొని మనందరం పనిచేసి ఈ రాష్ట్రంలో 10 కాలాల పాటు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఉండేటట్టుగా చూసుకుందామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తాను. నమస్కారం చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదములు భట్టి గారికి. ఇంకొక అనౌన్స్మెంట్ 4th నెక్స్ట్ మంత్ 4th మాన్య ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు హైదరాబాద్కి రావటానికి ఒప్పుకున్నారు. హైదరాబాదులో మార్నింగ్ సమయంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంటుంది. సాయంత్రం గ్రామ శాఖ అధ్యక్షులు మొదలుకొని మండల అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, జిల్లా కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గం, ఆల్ డిపార్ట్మెంట్స్ ఫ్రంటల్ యొక్క వ్యక్తుల యొక్క కార్యవర్గాన్ని ఉద్దేశించి ఖర్గే గారు ప్రసంగిస్తారు. దాదాపు 10 నుంచి 15,000 మంది హాజరయ్యే సమావేశానికి మీరందరూ రేపు మార్నింగ్ మీకు ఏ జిల్లా కేటాయించారో మీకు వర్తమానం వస్తుంది. రేపు రాగానే ఎల్లుండి కల్లా మీరు మీకు కేటాయించిన జిల్లాలోకి వెళ్ళిపోవాలి. వారం రోజులు అక్కడే ఉండాలి. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎవరు వస్తున్నారో వారి లిస్టులు అంతా తీసుకొని వారిని తీసుకొని హైదరాబాద్ కూడా మీరే రావాలి. అది మీ బాధ్యత. రేపు మీకు బాధ్యతలు చెప్తాం. ఏ జిల్లాకి ఎవరనేది రేపు అనౌన్స్మెంట్ వస్తుందో ఆ దశగా మీరు అక్కడికి వెళ్ళి చేయాల్సిన కోరుతా ఉన్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు 4 గంటలకి సెక్రటరియట్ ముందున్నటువంటి స్వర్గీయ భారతరత్న రాజీవ్ గాంధీ విగ్రహం నుండి ఈ 9 రోజులుగా రైతు భరోసా ఏ రకంగా ఇచ్చినారో దాని విషయంలో వారు ప్రసంగించే అవకాశం కూడా వారు మన ఉద్దేశించి వారు కొంచెం వెళ్తారు. తర్వాత నేను మీనాక్షిగా ఉంటాను. ఈ మీటింగ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసిసి సెక్రటరీ విష్ణునాథన్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు భట్టి విక్రమార్క గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ నాయకులు, డిసిసి అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం అంతా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నూతన రాష్ట్ర కార్యవర్గంలో బాధ్యతలు స్వీకరించిన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీకైనా రాజకీయ నాయకులకు వేదిక పార్టీ. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి,
రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడానికి ఈ వేదికలే మనకు ఉపయోగపడతాయి. అందుకే ఈరోజు ప్రభుత్వంలో బాధ్యత కంటే పార్టీ బాధ్యతలకు అత్యంత ప్రాధాన్యం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇస్తుంది. ఈరోజు మీ అందరినీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో వేలాది మంది ఈ పదవులకు పోటీ పడ్డారు. ప్రధాన కార్యదర్శులు కావచ్చు, ఉపాధ్యక్షులు కావచ్చు, వివిధ హోదాలలో బాధ్యతలు స్వీకరించడానికి ఈరోజు వేలాది మంది పోటీ పడిన అందులో నుంచి మీకు పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, లోక్సభ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు మీ అందరికీ అవకాశం ఇచ్చిండ్రు అని అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడంలో, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీరు సారథులుగా ఉంటారు, పార్టీకి మంచి పేరు తీసుకొస్తారు అని చెప్పి ఏఐసిసి భావించడం వల్లనే ఇవాళ మీ అందరికీ అవకాశాలు వచ్చినాయి. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న మేము ఎవరమైనా ఆ పక్క నుంచి ఆది శ్రీనివాస్ గారి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఈరోజు ఎమ్మెల్యేగా, విప్పుగా వారి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడున్న శ్రీహరి గారు జడ్పీటీసీగా కార్యకర్త స్థాయి నుంచి జడ్పీటీసీ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడి నుంచి శాసనసభ్యుడి నుంచి ఈరోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈరోజు ఈ వేదిక మీద కూర్చున్నారు. బట్టి విక్రమార్క గారు ఎన్ఎస్యుఐ నుంచి సిఎల్పి లీడర్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా వారు ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈ పక్కన మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు, ఈరోజు పిసిసి ప్రెసిడెంట్గా వారు ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ పక్కన సంపత్ కుమార్ గారు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీగా ఈరోజు వారు బాధ్యతలు. ఆ పక్కన పెద్దలు షబీర్ అలీ గారు ఒకప్పుడు అసెంబ్లీలో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా సుధీర్ కుమార్ గారి నేతృత్వంలో ఆనాడు నిరసన కార్యక్రమంలో శాసనసభలోకి దూసుకెళ్ళి స్పీకర్ వరకు చేరుకుంటే ఆ రోజు 30 రోజులు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా జైలుకి వెళ్ళి ఆ 33-34 ఏళ్ళ వయసులోని ఎమ్మెల్యేగా, మంత్రిగా షబీర్ అలీ గారు ఇవాళ ఇక్కడ మీ ముందు అన్నాడు అంటే పార్టీలో బాధ్యత నిర్వహిస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయి. ఇంకా చాలామంది ఉన్నారు. వంశీకృష్ణ గారు ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడే ఎమ్మెల్యేగా అయినారు. అక్కడ నాయన్ రాజేందర్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడే ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చాలామంది, శంకర్ నాయక్ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉండి ఈరోజు ఎమ్మెల్సీగా వారు బాధ్యత ఉన్నారు. సికింద్రాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు ఉన్నారు. రాజ్ ఠాకూర్ ఈరోజు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా ఉన్నారు. ఇట్లా చాలామంది వేదికల ఎదురుగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు, శాసనసభ్యుడు అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మరి ఎక్కడ ఉన్నారో వారు ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగానే ఈరోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చాలామంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఏ విధంగా ఉన్నా, నేను 2018లో వర్కింగ్ ప్రెసిడెంట్గా, 2019లో పార్లమెంట్ సభ్యుడిగా, 2021లో పిసిసి అధ్యక్షుడిగా, 2023లో తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన అంటే కాంగ్రెస్ పార్టీ బాధ్యత నుంచే నాకు ఈ ఎదుగుదల, ఈ ప్రమోషన్ వచ్చింది. ఈ వేదిక మీద చాలామంది అక్కడ ఉండే శ్రీహరి గారు కావచ్చు, చాలామంది ఆ వరుసలో సురేఖమ్మ గారు కావచ్చు, వీళ్ళందరూ జిల్లా పార్టీ అధ్యక్షులుగా రాణించారు కాబట్టే, పార్టీకి సేవలు అందించారు, ప్రజల్లో ఉన్నారు కాబట్టే పార్టీ ఈరోజు గుర్తించి వాళ్లకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఇవన్నీ బాధ్యతలు అప్పగించడం జరిగింది. నేను పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు కొంతమంది ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కానీ డిపార్ట్మెంట్స్కు బాధ్యత తీసుకోమంటే మా పెద్ద లీడర్లము, మేము రాష్ట్ర స్థాయి నాయకులము, జాతీయ స్థాయిలో మాకు గుర్తింపు ఉంది, మేము ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ డిపార్ట్మెంట్స్ చైర్మన్లుగా మేము బాధ్యత తీసుకోమని కొంతమంది తిరస్కరించారు. పర్వాలేదు అని ఆ రోజు ఎవరైతే ముందుకు వచ్చిన వాళ్ళకి ఆ రోజు బాధ్యత ఇచ్చినాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇందులో చాలామంది ఉన్నారు.
చాలామంది రాలేకపోయి ఉండొచ్చు. 65 మంది పార్టీలో వివిధ హోదాలలో పనిచేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ ఎవరెవరైతే ఫ్రంటల్స్కు బాధ్యత వహించిండ్రో అందరినీ కార్పొరేషన్ చైర్మన్లుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా టికెట్లు ఇచ్చి పార్టీ బాధ్యత మోసిన వాళ్ళకి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. మిత్రుడు జగ్గారెడ్డి గారు ఓడిపోయిన నిర్మలా జగ్గారెడ్డి గారిని జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా చేసింది కాబట్టి ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వకపోతే టీజీఐఎస్సీ చైర్మన్ ఇస్తాం. అంత పెద్ద కార్పొరేషన్ చైర్పర్సన్గా నిర్మలా జగ్గారెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత వహించింది కాబట్టి ఆ రోజు బరువు మోసింది కాబట్టి ఈరోజు వారు కార్పొరేషన్ చైర్పర్సన్గా, అది జగ్గారెడ్డి గారి కోటా కాదు, ఆవిడ సొంత కోట. జగ్గారెడ్డి సాగే చేస్తున్నాడు ఆయన కోట అని. ఆయనకి ఏం సంబంధం లేదు. అక్క కష్టపడ్డది పార్టీకి, అక్క కష్టం మీదనే ఆవిడ చైర్పర్సన్ అయింది. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మా ప్రమోషన్ అక్కడ వచ్చింది. అదే చెప్తున్నా, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా మీకు ప్రమోషన్ రాలే, జిల్లా ప్రెసిడెంట్కు ప్రమోషన్ ఇచ్చినాం. అంటే ఈరోజు ఈ సమావేశంలో ఉన్న మిత్రులందరికీ పార్టీలో నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. ఈరోజు మీకు పిసిసి అధ్యక్షుడు ఇచ్చే బాధ్యతను మీరు బాధ్యతాయుతంగా నెరవేర్చాలి. మీరు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అయిపోయినాం కాబట్టి